మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. చాలండి. బ్రదర్ సాక్ష్యం చెప్తా అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం తీశాడు. దీనికి సాక్ష్యానికి ఏంటి రిలేషన్ అనుకుంటున్నారా? దేవుడు ఎవరో ఆయన్ని తెలుసుకోవాలి అని అంటే ఏ మానవుడైనా సరే ఆరిజిన్ అంటే స్టార్టింగ్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు కదా. నేను కూడా అక్కడికే వచ్చా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమిని ఆకాశాన్ని సృజించక మునుపే ఈ దేవుడు నా మీద, నా జీవితంలో అనేకమైనటువంటి ప్రణాళికలు వేశాడు. అనేకమైనటువంటి ప్రణాళికలు ఆయన వేసినటువంటి ప్రణాళికలు కానీ, ఆయన నా జీవితంలో ఆయన నన్ను రక్షించడానికి ఎన్ని వనరులు వాడుకున్నాడో, ఆకాశాన్ని, భూమిని, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా జీవిత సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను. ఇప్పుడు నా పేరు అన్న చెప్పినట్టు జాన్ డేవిడ్సన్. నాకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు జాన్, మా నాన్న వాళ్ళ నాన్నగారి పేరు డేవిడ్. సో ఇద్దరికి మా తాతల పేర్లు అనమాట. ఆయన పేరేమో అమ్మ సైడ్ పేరు, నాన్న సైడ్ పేరు. ఈ రెండు పేర్లు కలిపి లాస్ట్లో సన్ అనేది ఒకటి తగిలిచ్చి నాకు జాన్ డేవిడ్సన్ అనే పేరు పెట్టారు. అర్థమైందా? రైట్. ఈ పేరు పెట్టారు నాకు. పెట్టిన ఆయన ఈ పేరు పెట్టిన ఆయన మంచి ఆర్మీలో పనిచేసి దేవుని సేవకి అది రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చినటువంటి మా తాతగారు. ఆయన మంచి వర్తమానికుడు, మంచి ఇంగ్లీష్లో వాక్యం చెప్పేటటువంటి ఆయన, భక్సింగ్ గారితో ఎక్కువగా సంబంధం కలిగి పనిచేసినటువంటి ఆయన మా తాతయ్య గారు, మా పెద్ద తాతయ్య గారు. అయితే మా నాన్నగారికి మేమిద్దరం పిల్లలం. మా నాన్నగారికి మా అమ్మకి కూడా కలిపి మేమిద్దరం పిల్లలం. మొదటి వ్యక్తిని నేను, రెండో వ్యక్తి మా తమ్ముడు. మేము ఇద్దరం. మా నాన్నగారు ఆయన హ్యాండిక్యాప్డ్ పర్సన్. దాన్ని తెలుగులో కరెక్ట్గా అంటాం నాకు రాదు. ఆయన హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంటే ఆయన సరిగ్గా నడవలేరు, ఆయన ఎక్కువ పని చేయలేరు. చేస్తారు కానీ ఆయన పుట్టుకతో మా నాన్నమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయన అంగవైకల్యంతోనే పుట్టారనమాట. ఎవరు చెప్పాలి మీరు? మా నాన్నగారు. కాబట్టి మా నాన్నగారు అట్లా పుడితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడు. మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు రైల్వేస్లో ఆయన చిన్న ప్యూన్గా జాయిన్ అయ్యి బెల్లి కొట్టేవారు. ఆ రోజుల్లో బెల్లి కొట్టే ఆయనగా జాయిన్ అయ్యి సీనియర్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. బాగా కష్టపడ్డాడు. మంచి ఆ సంఘములో ఆయన ఒక పెద్ద కూడా ఆ దినాల్లో. అయితే మా నాన్నమ్మ గారు ఆవిడ స్టాఫ్ నర్స్, గవర్నమెంట్ నర్స్. ఇద్దరు ఆ దినాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కాబట్టి మా నాన్నగారు పని ఏంటంటే, మా తాతయ్య గారు ఏలూరు దగ్గరలో ఉండేవారు, మా నాన్నమ్మ గారు నల్గొండ జిల్లాలో ఉండేవారు, తెలంగాణలో. వాళ్ళిద్దరూ ఉద్యోగరీత్యా అటు ఇటు వెళ్ళిపోయారు. మా నాన్నగారు పని ఏంటంటే ఉదయాన్నే లేచి మా తాతయ్య గారికి క్యారేజ్ పెట్టి, ఆయన కూడా క్యారేజ్ వండుకుని, వాళ్ళు క్యారేజ్ పెట్టేసిన తర్వాత, ఎందుకంటే అమ్మాయిలు లేరు కదా, ఈయన పని చేసి కష్టపడి ఆయనకి క్యారేజ్ పెట్టి స్లోగా ఆయన్ని డ్యూటీకి పంపించి ఈయన చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా ఉండగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అంగవైకల్యం కలిగిన ఆయన కాబట్టి ఆయనకి సంబంధం త్వరగా వస్తుందంటారా? పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? రారు కదా. కానీ దేవుని చిత్తానుసారంగా మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు.
చేసిన తర్వాత మొదటి సంతానంగా నేను పుట్టాలి కదా, నేనే పుట్టా. ఇప్పుడు వాళ్ళ మనసుల్లో, వాళ్ళ హృదయాల్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక ఆందోళన ఏంటంటే, పుట్టేవాడు ఎలా పుడతాడు? జాంకాయ చెట్టుకి ఏం కాసిద్ది? జాంకాయ మామిడికాయ? జాంకాయ. కాబట్టి ఆయన అంగవైకల్యం కలిగిన ఆయన కాబట్టి పుట్టే ఆయన ఎట్లా పుడతాడు? డబ్బు ఉంది, ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే సరే, కానీ ఎలా పుడతాడు అనే ఒక బాధతో ఉన్నారు మొత్తం కుటుంబం అంతా. కానీ ప్రభు కృపను బట్టి సంఘము, సేవకులు, లేకపోతే వ్యక్తిగతంగా మా నాన్నగారి యొక్క ప్రార్థన కానీ, దాన్ని బట్టి ఇక్కడ నుంచున్నది నేను బాగానే పుట్టాను. దేవుడు ఆరోగ్యము అంతా క్షేమం ఇచ్చాడు. అయితే ఆ దినాల్లో నన్ను మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే, సండే స్కూల్ ఇక్కడ ఎవరో పిల్లలు లేరు, ఒకవేళ ఆడు లెగిసి అట్లా వెళ్ళాడంటే ఈయన ఇక్కడి నుంచి దిగి వెళ్ళి ఆడిని కొట్టి మళ్ళీ ఆడు తీసుకొచ్చి కూర్చోబెడతాడు, అంత స్ట్రిక్ట్. సో ఆయన డిసిప్లైన్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. మా పెద్దనాన్నగారు కూడా అంతే, ఆయన కూడా సేవకుడు. అయితే ఈ డిసిప్లైన్లో మమ్మల్ని అలా పెంచడం వల్ల మేము ఒక దారిలోకి వచ్చాం. మాకు బయట ఏమీ తెలియదు. నేను 10th క్లాస్ చదువుకునేంత వరకు నాకు ప్రాముఖ్యంగా స్కూలు, ఇల్లు, ఆడుకోవడానికి బయటికి వెళ్ళేవాడిని అంతే. ఇంతకు మించి నాకేం తెలియదు. ఇది నా జీవితంలో మొట్టమొదటమైనటువంటి ఘట్టం. అయితే స్కూల్లో ఎప్పుడైతే 6వ తరగతికి వచ్చాను, ఇప్పుడు మీరు కూడా 6వ తరగతికి రండి. 6వ తరగతికి వస్తే ఇప్పుడు స్లోగా నా చుట్టూ నాకు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ ఫ్రెండ్స్, స్నేహితులు, నువ్వు ఎలాంటాడో చెప్పాలంటే ఎవరిని అడగాల? నీ స్నేహితుడిని అడిగితే ఆడు మొత్తం చెప్పేస్తాడు నీ గురించి. కాబట్టి నా స్నేహితులు కూడా వింటారు ఇది. కాబట్టి ఈ విషయంలో నా ఫ్రెండ్స్ నన్ను కొంచెంగా పాడు చేయడానికి మొదలుపెట్టారు. పాడు చేయడం అంటే బూతులు నేర్పించడం, తర్వాత వాళ్ళు తిడుతుంటే నేను కూడా నేర్చుకుని వాళ్ళని తిట్టడం. నేనేం చేసేవాడిని అంటే రిక్షాలో వెళ్ళేవాడిని స్కూల్కి. స్కూల్కి వెళ్తున్న టైంలో మా రిక్షా డ్రైవర్ బూతులు తిట్టేవాడు, భయంకరంగా బూతులు తిట్టేవాడు. రోడ్లు ఎవడన్నా అడ్డొచ్చినా, అటు రిక్షాకి ఎవడన్నా అడ్డొచ్చినా భయంకరంగా తిట్టేవాడు. నేను తీసుకుని ఈ బూతులన్నీ మా క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, నేను ఈరోజు కొత్త బూతు నేర్చుకున్నాను రా, నీకు నేర్పిస్తాను అని చెప్పి నేర్పించుకున్నాను, అదే పాటలాగా. సో అది నా స్థితి. నాకు తెలియదు అది పాపమని, లేకపోతే దానివల్ల నా జీవితం నష్టపోతుంది, ఏమీ తెలియదు. అయితే స్లోగా నేను కాలేజీలోకి వచ్చేసాను. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిపోయాను. నాకు చదువు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే చదవాలనిపించిద్ది నాకు. ఏదైనా చూశాననుకోండి, దాని గురించి తెలుసుకోవాలి, దాని లోపల ఏముంది, ఎందుకు ఈ మైక్ ఎందుకు ఇలా తయారు చేశారు, దీని లోపల ఏం వాడతారు, దీని లోపల కాపర్ ఉంటుందా, జింక్ ఉంటుందా, లేకపోతే క్యాడ్మియం ఉంటుందా, అసలు ఎందుకు ఇది మోగుతుంది, ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఎందుకు వస్తుంది. ఇది నా జీవితం. ప్రతి దాని మీద ప్రశ్న ఎలాగోలాగా దాని గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే చదవాలి. అందుకని మంచిగా చదువుకునేవాడిని. 10th క్లాస్ పూర్తి చేసేసాను. అప్పటి వరకు నాకున్న అలవాట్లు ఏంటంటే గట్టిగా బూతులు తిట్టడం అంతే, అంతకు మించినటువంటి ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కాలేజ్ టైంలోకి వచ్చేసానో, ఇంటర్మీడియట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మా ఊరి దాటి వేరే ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాలేజ్ బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఇప్పుడు ఏ కాలేజ్లో, శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతాకి వెళ్ళాను. వెళ్తే కాలేజీలో చదువు గురించి ఇంకా విపరీతమైనటువంటి, ఆ కాలేజీలో నన్ను ఏం చేసిందో తెలియదు కానీ చదువు మీద ఇంకా ఆసక్తి పెంచేలా చేసింది ఆ కాలేజ్. చదువు తప్ప ఇంకేం లేదు ఆ కాలేజీలో నాకు. 2 సంవత్సరాలు చదువు, ఇల్లు. పొద్దున్నే 6ంటికి బయలుదేరేవాడిని, సాయంత్రం 8:30, 9ంటికి ఇంటికి వచ్చేవాడిని, వచ్చి పడుకునేవాడిని అంతే. అయితే ఈ సమయాలు ఇలా జరిగిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకా తర్వాత దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు, 90% అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే మా
మనకి దేవుని చిత్తం గురించి తెలియదు, దేవుడు పెద్దగా తెలియదు. చర్చిలోనే ఉన్నాం, ప్రతి ఆదివారం సండే స్కూల్ లేదులేండి నాకు చిన్నప్పటి నుంచి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, ప్రతి ఆదివారంలో బాగానే ఉంటాం, అందరూ డిసిప్లిన్గా అంతా బాగానే. కానీ నాకు దేవుడు ఎవరో తెలియదు, దేవుని చిత్తం అంటే అస్సలు తెలియదు. కాబట్టి మా డాడీ వాళ్ళే ప్రార్థన చేసుకునేవాళ్ళు, మా అమ్మ మా నాన్న ప్రార్థన చేసుకుని ఏదోలాగా దేవుడు ఎటు చూపిస్తాడు వెళ్దాంలే అని చెప్పి నన్ను డిగ్రీలో జాయిన్ చేశారు. నేను డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీలో జాయిన్ అయ్యాను. బీఎస్సీ కెమిస్ట్రీలో జాయిన్ అవుతే బీటెక్లో ఎందుకు జాయిన్ అవ్వలేదనంటే, ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మా ఫ్రెండ్కి ఒకటి బండి ఉంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళా. ఆ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తే పెట్రోల్ కొట్టేవాడు బీటెక్లో ఫైనల్ ఇయర్ 85%తో పాస్ అయ్యాడంట. భయం వేసింది. బీటెక్ చదివి వీడు పెట్రోల్ కొట్టుకుంటున్నాడు, నేను బీటెక్ చదివితే నేను పెట్రోల్ కొట్టుకోవాలని చెప్పి బీటెక్ చదవకుండా డిగ్రీ చదివా. ఇంకా తెలివి ఏంటంటే, ఈ బీటెక్ అయితే 4 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ అయితే 3 సంవత్సరాలు. ఆడికి అదే డిగ్రీ వస్తుంది, నాకు ఇదే డిగ్రీ వస్తుంది, 1 సంవత్సరం కలిసి వస్తుంది కదా అనుకున్నా. అందుకని డిగ్రీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బాగానే ఉన్నాను, అంతా క్షేమంగా. మొదటి సంవత్సరం ఫస్ట్ సెమ్లో మా కాలేజీలో మ్యాథ్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు, నేను పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నా మీదకి వీడు మనతోనే తిరుగుతాడు, వీడు మనతోనే ఉంటాడు, కామ్గా ఇంటికాడ చదివేసుకుని పాస్ అయిపోతున్నాడు అని చెప్పి ఎలిగేషన్లు కూడా వచ్చేసరికి ఇలాగా నా మీద మంచి ఒపీనియనే నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఉండేది. నేను ఎవరికి హాని చేసేవాడిని కాదు, ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు. కొంచెం దేవుని భయం అనేది ఉండేది. ఆ సమయాల్లో ఎప్పుడైతే మందిరానికి దూరం అంటే కొన్నిసార్లు ఫ్రెండ్స్ పెట్టినటువంటి కొన్ని రూల్స్కి, అంటే రే ఈరోజు బయటికి వెళ్దాం అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇంట్లో మా నాన్న స్ట్రిక్ట్ కదా, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి, నిజం చెప్తే పంపడం, కాబట్టి అబద్ధం చెప్పి వెళ్ళేవాడు. ఇది స్లోగా బీజముగా పడింది. ఈ బీజంగా పడడంతో స్లోగా ఇంట్లో ఒకటి చెప్పడం, బయట ఒకటి చేయడం, ఇది అలవాటయింది నాకు ఫస్ట్ ఇయర్లోనే. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది కొంచెం పైకి వెళ్ళింది. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా పైకి వెళ్ళింది. ఇంత పైకి వెళ్ళడం ఎంతవరకు వెళ్ళిందని అంటే, నేను మా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని తాగుతుంటే నేను తాగేవాడిని కాదు, కూర్చునేవాడిని వాళ్ళతో పాటు. వాళ్ళందరూ తాగేవాళ్ళు. బస్ స్టాండ్లో అందరూ అమ్మాయిల వైపు చూసి అమ్మాయిలతో ఇష్టానుసారంగా మాట్లాడడం, అమ్మాయిలతో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ చూసేసరికి నేను కూడా దాంట్లోకి దిగాను. అమ్మాయిలతో మాట్లాడడం, ఆ అమ్మాయి ఎవరో తెలియని అవసరంలే, నాకు తెలియని అవసరంలే, డైరెక్ట్గా వెళ్ళడం, డైరెక్ట్గా కూర్చోవడం, మాట్లాడడం. ఇది నా స్థితి. ఇది నాకు తెలియకుండా నేను చేయలేదని చెప్పట్లా, నాకు తెలిసే చేశాను. దేవుడు ఎవరో తెలుసు, అప్పటికి తెలుసు, కానీ నేను అటువంటి స్థితిలో ఉన్నాను. ఇంకా ఆ టైంలోనే ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ లేదులేండి, ఫేస్బుక్ అని ఇలాగ కొత్త సోషల్ మీడియా ఎంటర్ అయింది. దీంట్లో హైగా బాగా ఎక్స్పర్ట్ ఎవరంటే నేనే. మా క్లాస్లో కొంతమంది అమ్మాయిల ఫేస్బుక్ ఐడీస్ ఎవరైనా నాకు చెప్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పాస్వర్డ్ని వాళ్ళని హ్యాక్ చేసి వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకునేవాడు. ఇది నా స్థితి. వాళ్ళని బెదిరించడం, చేయడం. ఈ రోజైతే నన్ను మూసేస్తారు, ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు. అయితే ఇలా నా స్థితిలో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటే, నాకు కావాల్సింది, నాకు అప్పుడు అర్థమైంది, డబ్బు చాలా ప్రాముఖ్యమైనది. డబ్బు లేకపోతే ఏదీ లేదు. అసలు నన్ను చదివించేదే మా నాన్న డబ్బు కోసం, నీడేదో ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాడని. కాబట్టి మనం ఈ డబ్బుని ఇప్పటి నుంచే సంపాదిద్దామనే ఆలోచనతో ఈ ప్రయత్నాలన్నీ చేసేవాడిని. కాబట్టి డబ్బు మీద ఎప్పుడైతే పెరిగిందో, ఒకరోజు మా నాన్నగారు చెప్పారు, రే ఏలూరులో ఎల్షద్దాయి ప్రార్థనా మందిరం ఉంది కదా, అక్కడ VBS జరుగుతుంది, పదరా అన్నాడు. నేను ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్తో. ఈయనేమో వెళ్దాం అంటున్నాడు. సర్లే ఇప్పుడు గట్టిగా కాదంటే రివర్స్ అయిపోద్ది సీను అని చెప్పి మా వాళ్ళకి ఏదో చెప్పేసి ఫ్రెండ్స్కి VBSకి వెళ్ళి ఆ శివవర్ణ అంకుల్ గారు కూర్చున్నారు కదా, అలా ఆ శివవర్ణ కూర్చున్నా. వెనకాల ఎందుకు కూర్చునేవాడిని అంటే, వీళ్ళందరూ ఏమేమి వేషాలు వేస్తున్నారో చూస్తాకి వెనకాల కూర్చుని మంచిగా కూర్చున్నాను, బాగానే ఉంది. బ్రదర్ మంజిత్ పాల్ గారు బీదర్లో, ఆయన ఆ దినాన్న జూనియర్స్ మీ క్లాస్కి వెళ్ళిపోండి, KG మీ క్లాసులకు వెళ్ళిపోండి, సీనియర్స్ అటు రండి, వెనక్కి రండి అన్నాడు. సీనియర్స్ అంటే నేనేగా, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాను, అక్కడ కూడా వెనకాలే కూర్చున్నా అందరూ.
కూర్చుంటే ఆ దినాన్న ప్రభు నాతో మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 9:15 చదువునాన్న, ఎవరన్నా చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నారు. ఈ మాట ద్వారా ప్రభు నన్ను చాలా ప్రేరేపించాడు. ఏంటి ప్రేరేపణ? ఇది మాట మామూలుగా చదవడానికి నార్మల్గా ఉంది, కానీ ఆయన చెప్తున్నప్పుడు ఆయన సౌలు ఎట్లాంటి జీవితాన్ని జీవించాడు, మందిరాన్ని ద్వేషించాడు, మందిరంలో ప్రజలను ఇబ్బంది పెట్టాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు, సంఘ సేవకులను ఇబ్బంది పెట్టాడు. అసలు ఈ వ్యక్తి భయంకరమైనటువంటి విచ్చలవిడిగా సంఘాన్ని ఒక పెర్సిక్యూషన్ దాంట్లోకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ఈ వ్యక్తి గురించి చెప్తూ ఈరోజు ఆయన నా వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు మారాలి, ఈరోజు నువ్వు మారడానికే ప్రభు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నీకు చాలా పనులు ఉన్నాయి బయట, కానీ నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు ఈరోజు మారడానికి, నువ్వు ఈరోజు ప్రభుకి నీ హృదయం ఇవ్వడానికి. హృదయం ఇవ్వి, ప్రభు పిలుస్తున్నాడు, హృదయం ఇవ్వి, నిన్ను దేవుడు మారుస్తాడు. సౌలు లాంటి మార్చేశాడు. నువ్వు పెద్ద లెక్కేం కాదు, నువ్వు ఇంకా ఎవరిని చంపలేదు, నువ్వు ఇంకా ఎవరిని ఏమీ చేయలేదు, ప్రభు నిన్ను మార్చడానికి ఈరోజు పిలిచాడని. ఆ దినాన్న ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఈ మాట ఎంతగానో నన్ను గుచ్చగానే ప్రభు నాకు అర్థమైంది, ఇది నా పిలుపు. ఏంటి నా పిలుపు? అది ఆ రోజు అంటే ఆ దినాన నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఏంటంటే మళ్ళీ చదువుదాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంట, నేను ఆయనకు సాధనమై ఉన్నానంట. ఎవరి ఎదుట? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట. అసలు ఇంకా అంతకన్నా టాప్ మోస్ట్ ఇంకెవరు లేరు. అందరికన్నా ఉన్నతమైన స్థానంలో నన్ను ఏర్పరచుకున్నాడు అనగా ఈ వెంటనే నా హృదయం ఆ దినాన్న నా పాపాలన్నీ నాకు గుర్తొచ్చాయి. ఒక్కసారి మోకాళ్ళు వేసి ఆ దినాన్న నేను చాలా పశ్చాత్తాపడ్డాను. ఎంత పశ్చాత్తాపడ్డానంటే ఏడుస్తున్నాను. ఈ వాక్యం చెప్పిన ఆయన వచ్చాడు, చెప్పేశాడు, సీనియర్స్ సెక్షన్కి వెళ్ళిపోయారు, నేను ఇంకా ఏడుస్తున్నాను, అలాగే ఉంటే అయిపోయిన తర్వాత ఆ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే చెప్పాను, అన్నా ఏం లేదన్నా, నా పాపాలండి నాకు గుర్తొచ్చాయి అని చెప్పి ఏడుచుకుంటూనే చెప్పాను. చెప్తే ప్రభువు నువ్వు కావాలి, అందుకే ప్రభు నేను తీసుకొచ్చాడు అని చెప్పాడు. అయితే నేను పశ్చాత్తాపపడి ప్రభు నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకున్నానో నా మీద కొంచెం బరువు పోయినట్టు అనిపించింది. బరువు పోవడం అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. ఇప్పుడు నాకు అసలైన టాస్క్, రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి. మా వాళ్ళు రెడీగా ఉంటారు నాకు. సో ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళగానే అందరూ మామూలుగానే ఉన్నారు. నేను ఆ రోజు లాస్ట్ బెంచ్లో నుంచి ఫస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చున్నా. ఇంకా నా ఫ్రెండ్స్ మొదలుపెట్టారు, ఏట్రా ఏమైందిరా అంటే, రే నేను ఈరోజు నుంచి మారిపోయాను, నేను ఈరోజు నుంచి ఎక్కువగా మీతో ఉండను, అందరితో మాట్లాడతాను, మీకు ఏ హాని చేయను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పిలవద్దు అని చెప్పి వాళ్ళతో ధైర్యంగా చెప్పా. అయిపోయింది. ఇంకా నాకు ట్రోల్ చేస్తున్నారన్నమాట. ట్రోలింగ్ అంటే ఇంకా మామూలు ట్రోలింగ్ కాదు. రే ఈడు మారిపోయాడంటారా, జాన్ గడ్ మారిపోయాడంట. సార్ వచ్చారనుకోండి, కొత్త సార్ ఎవరన్నా, సార్ జాన్ గడ్ మారిపోయాడంట సార్ ముందు కూర్చున్నాడు సార్, చూడండి సార్. మేడం జాన్ గడ్ మారిపోయాడు సార్. మేడం రే ఏంట్రా మారిపోయావంట, అవును మేడం మారిపోయాను, ఇదే చెప్తున్నా, మారిపోయాను మేడం, ఇంకా నేను ఇట్లా ఉండను మేడం. సరే, ఇలా ఉంటే నా జీవితం ఇట్లా వెళ్తుంది. మారిపోయానని చెప్పాను, పశ్చాత్తాపడ్డాను, మారు మనస్సు పొందాను. అయితే అసలైన విషయం ఏంటంటే, అలా రోజులు గడిచే కొద్దీ కొంచెం సంఘానికి దూరం అయ్యా, అంటే మందిరానికి కొంచెం దూరం అయ్యా. ఆదివారం క్రికెట్ మ్యాచ్లు ఉంటే, నేను మంచి క్రికెటర్ని, ఆదివారం ఎక్కడైనా మ్యాచ్లు ఉంటే ఆడడానికి వెళ్ళేవాడిని. ఇంట్లో ఏదో చెప్పి స్పెషల్ క్లాస్ అని చెప్పి వెళ్ళేవాడిని. ఇంకా పోలా,
అప్పుడు పడినటువంటి బీజం అది ఎలాగోలాగా వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడిని, వెళ్ళేవాడిని. కొంచెం సంఘానికి ఎప్పుడైతే దూరం అయ్యానో మళ్ళీ స్నేహితులకి దగ్గరైపోయాను. మళ్ళీ స్నేహితులకి దగ్గరైపోయేసరికి నా జీవితం అంతా అతలాకుతలం అయిపోతుంది. నాకేం అర్థం కావట్లే. చర్చికి వెళ్తున్నా, ఇప్పుడు నుంచి వేషధారణ స్టార్ట్ అయిపోయింది. చర్చిలో భక్తుడు, బయట పోకిరి, బయట అంతే నా పరిస్థితి. చర్చిలోకి రాగానే అంకుల్ ప్రైజ్ లేడు అంకుల్, ఆంటీ మా నాన్నగారు పాస్టర్ గారు కదా, ఆంటీ ప్రైజ్ లేడు ఆంటీ, ప్రైజ్ లేడు ఆంటీ, బాగున్నారు ఆంటీ, క్షేమం. ఇంకా అసలు నా యాక్టింగ్ లెవెల్స్ చాలా తారాస్థాయిలో ఉండే. నేను మామూలుగానే మా సార్ అనేవాడు, రే జాను మీ నాన్న పాస్టరు, నువ్వేమో యాక్టరు, సరిపోయారు ఇద్దరు అనేవాడు. కాబట్టి ఇలా నా జీవితం అంతా వెళ్తుంటే ఇంకా భయంకరమైనటువంటి స్థితుల్లోనికి వెళ్ళిపోయాను. భయంకరమైనటువంటి పాపపు ఊబిల్లోకి వెళ్ళిపోయాను. ఎంత ఘోరం అని అంటే, నేను ఎటు చూసినా సరే ఇంకా నాకు స్లోగా పోర్నోగ్రఫీ, అశ్లీలమైనటువంటి చిత్రాలు, ఏ ఏ ఏ ఏ వెబ్సైట్లో ఎవరెవరు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు నగ్నంగా ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూసి కామతప్తుడిని అయిపోయేవాడిని. ఇంత భయంకరమైనటువంటి స్థితిలోనికి నేను దిగజారిపోయా. పశ్చాత్తాపడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఇది నా స్థితి. దీని నుంచి నేను బ్యాప్టిజం తీసుకోకపోవడమే పెద్ద పొరపాటేమో అనిపించేది అప్పుడప్పుడు. కానీ పొరపాటు అది కాదు. అసలు నేను నిజంగా మారానా లేదా అనేదే అసలైనటువంటి అంశం. మారానని చెప్పాను కానీ నా జీవితంలో మార్పు కనపడట్లా. మా టీచర్కి చెప్తున్నా, మా ఫ్రెండ్స్కి చెప్తున్నా, అంతా అయిపోయింది. ఎరా మొన్న మారిపోయానన్నావు, మళ్ళీ ఏంట్రీ ఈ నెల ఇలా ఉన్నావు, మళ్ళీ వచ్చే నెల ఏంట్రీ ఇలా ఉన్నావు. ఇది నా స్థితి. అలా ఉండగా దేవుడు నన్ను మరొకసారి దర్శించాడు. ఆయన దర్శించే సమయం మామూలుగా కాదు. ఒకరోజు యూత్ మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే అప్పుడు పర్సనల్గా నాతో మాట్లాడాడు ఒక సేవకుడు. ఆయన పర్సనల్గా కూర్చోబెట్టుకున్నాడు. ఇది పులిపీటు కదా, ఆయన పులిపీటు దగ్గర కూర్చున్నాడు. నేను కూడా దగ్గరికి వెళ్ళాను. మీ నాన్నగారు సేవకుడు, మీ అమ్మ సేవ చేస్తున్నారు, నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు నువ్వు కొంచెం మొహం అటు పెట్టుకోవడం. ఆయన గమనించేశాడు, నన్ను అడిగాడు, చెప్పేశా ఇది అదన్నా నా పరిస్థితి, వీటిలో ఎడిక్ట్ అయిపోయాను, దీంట్లో ఎడిక్ట్ అయిపోయాను, వీటికి నేను బానిసనైపోయాను, దీని నుంచి ఎట్లా రావాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నా హృదయమారా నేను ఓపెన్ చేసి ఆయనకి చెప్పానో, ఆయన నా కోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నాకు నెమ్మది, శాంతి ఇవన్నీ నాకు అనిపించాయి. అది ఏ రోజైతే నేను రక్షింపబడ్డాను, లేకపోతే మారు మనసు పొందాను అనే ఆ రోజు ఏదైతే VBSలో అయిందో, తర్వాత యూత్ మీటింగ్ సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంటే, అన్నా ఇదే ఇంతకుముందు జరిగిందన్నా, మళ్ళీ సేమ్ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏంటన్నా పరిస్థితి అంటే, ప్రభువుకి దూరం అవ్వకు, వాక్యం ఎక్కువ చదువు, ప్రార్థన ఎక్కువ చేయి, ప్రార్థన వాక్యమే నిన్ను నిలబెడుతుంది అనగా ఇంకా ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టానండి. ఎలా చదివేవాడిని అంటే, ఒక రోజుకి కనీసం ఆదికాండం అయిపోవాలి, తర్వాత రోజు నిర్గమకాండం అయిపోవాలి, తర్వాత రోజు లేవియాకాండం అయిపోవాలి. విపరీతంగా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఎంత విపరీతంగా బైబిల్ చదివానంటే, నేను బైబిల్ని మొత్తం కంప్లీట్ చేయలేదు కానీ బైబిల్ అక్కడ ఒక పుస్తకం తీసుకునేవాడిని, ఇక్కడ ఒక పుస్తకం తీసుకుని ఈరోజు ఈ పుస్తకం కంప్లీట్ చేసేయాలి, ఈరోజు ఈ పుస్తకం కంప్లీట్ చేసి ఎప్పుడైతే వాక్యంలోనికి దిగానో ప్రభు నాలో పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రభువా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, ప్రభు పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ప్రభు నా జీవితాన్ని ఆయన స్లోగా ఆత్మీయమైనటువంటి స్థానాలకు తీసుకెళ్తుంటే ఈలోపు నా ఎడ్యుకేషన్ PG అయిపోయింది. PG కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానంటే, అన్నిటికన్నా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంట్రా బాబు అని అడిగితే కెమిస్ట్రీ అన్నారు. సరే దాని సంగతి చూద్దామని చెప్పి ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నా. కెమిస్ట్రీలో అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నారు. సరే అది చూద్దాం అని చెప్పి ప్రభు దాంట్లో కూడా నాకు సీట్ ఇచ్చాడు. సీట్ ఇవ్వడం వల్ల నేను చదివిన తర్వాత PhD చేయాలని ఆశ వచ్చింది. PhD ఇంకా అది ఉన్నతమైనటువంటి చదువు, ఇది చేయాలి కదా అని చెప్పి ఆలోచిస్తున్న సమయాల్లో ఒక యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో మన సహవాసానికి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ గారు, కిషోర్ బాబు గారు, ఆయన మా నాన్నగారు కొంచెం పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఒక ప్రాజెక్ట్ చెక్ చేసి నన్ను ఆ ప్రాజెక్ట్లో పెట్టి ఎలాగైనా సరే జాన్ డేవిడ్సన్కి ఎట్లాగైనా సరే PhD ఇప్పిస్తే మంచిగా తర్వాత ఫ్యూచర్లో బాగుంటాడు, మంచిగా ఉంటుందని ఆయన ఆలోచించాడు. తర్వాత వీళ్ళు కూడా ఆలోచించారు. అంతా బాగానే ఉంది. కానీ అదే సమయంలో కరోనా వచ్చింది. కరోనా రాగానే మా నాన్నగారికి, అమ్మగారికి ఇద్దరికి కరోనా వచ్చింది. కరోనా రాగానే ఇద్దరు అవతల రూమ్లో ఈవిడ, యువతల రూమ్లో ఈయన, ఇద్దరు పడుకున్నారు. ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను.
నేను ఆయన దగ్గర ఉండేవాడిని, ప్రొఫెసర్ దగ్గర. ఎలాగైనా సరే కష్టపడి 3 సంవత్సరాలు PhD తీసేసుకుని తర్వాత ఏదో ఒక మంచి యూనివర్సిటీస్లో టీచింగ్ చేయొచ్చు అని చెప్పి అనుకునేవాడిని. లక్షల్లో శాలరీ ఉంటుంది, బాగుంటుంది, బతికేయచ్చు అనిపించింది. అయితే ఈ కరోనా రాగానే దేవుడు వీళ్ళిద్దరిని పక్కన పెట్టేశాడు. డాక్టర్స్కి చెప్తే రేపటికి అయిపోతాడు మీ డాడీ, రేపటికి మీ డాడీ ఉండడు, ఇది పక్కా. శాచురేషన్ లెవెల్స్ 60లకు పడిపోయింది. నాకేమో భయం, డాడీ లేకపోతే ఎలాగా? సంఘం ఉంది, సంఘం చూస్తుందంటావా? సంఘం చూడకపోతే పరిస్థితి ఏంటి? సేవకుడు పిల్లోడు నేను, సంఘం చూడదు. మా డాడీ సంఘం మీద ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, సంఘం ఏదో సహాయం చేస్తుంది, ఇప్పుడు సంఘం చూడదు, బంధువులు చూస్తారా? ఏమో అన్ని డౌట్ క్వశ్చన్ మార్కుల్లో ఉన్నాయి. ఎవరైనా ఎంతకాలం చూస్తారు? ఎవరు చూడరు కదా అని చెప్పి బాగా వేదనలో ఉన్నా. ఆ సమయంలో మరలా మోకరించాను. ఆ దినాన్న చాలా కాలం తర్వాత మరలా వాక్యం దగ్గరికి వచ్చాను. ఆ వాక్యం ముందు చదివినటువంటి వాక్యం మళ్ళీ అలా 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 తారాస్థాయికి మళ్ళీ దిగిపోయా. మళ్ళా వాక్యం దగ్గరికి తీసుకొచ్చాడు ప్రభు. ఆయన తీసుకొచ్చి ఆ రోజు వాక్యం చదువుతున్నాను. మళ్ళీ వాక్యం చదివి ప్రార్థన, ప్రభువా ఒక చిన్న ఒప్పందం ప్రభువా, వాళ్ళని బ్రతికిస్తే నేనేం ప్రభు, నువ్వు కనుక బ్రతికిస్తే నువ్వేం చెప్తే అది చేస్తాను. వాళ్ళు కనుక చనిపోయారనుకో నేనేం చేయాలో నాకు తెలియదు, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు అని చెప్పి నేను కూర్చుని భయంకరంగా ఏడుస్తున్నాను. అది నైటు రాత్రి 12 అయ్యింది, ఉదయం 1 గంట 2, 3, 4 ఏడుతే ప్రార్థన ఏం లేదు. ఆయనతో నేనేం మాట్లాడతా, ఆయనకు ఓన్లీ నా కన్నీళ్ళు చూపిస్తాను అంతే. ఇంత బాధగా ఇంత వేదనలో ఉంటే సరే అని చెప్పి 2ంటికి ఒకసారి లెగిసి, ప్రార్థనలోంచే లెగిసి శాచురేషన్ మీటర్ ఉంటుంది కదా, తీసుకెళ్ళి మా డాడీ ఏలికి ఇలా పెట్టా. అది పెడితే 62 ఉంది. ఇప్పుడు ఇంకా వచ్చి ఏడుస్తున్నా. ఫస్ట్ చూసి రాత్రి పడుకునే ముందు చూస్తే 70 ఉంది, తగ్గిపోయింది, ఊపిరి తీసుకోవడం తగ్గిపోయాడు. మళ్ళీ సర్లే అని చెప్పి నేను ఏం చేశానంటే మళ్ళీ వచ్చి ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేశాను. చేసిన తర్వాత మరలా 3ంటికి ఒకసారి వెళ్ళి పెట్టాను. 60 దగ్గర నుంచి ఈసారి 80కి వచ్చింది. ప్రభు మీద విశ్వాసం స్లోగా పెరిగింది నాకు. నేను ఏ ట్యాబ్లెట్ వేయలేదు ఆ రోజు నైట్, ఏ మెడిసిన్ వేయలేదు. మెడిసిన్ కూడా ఆ దినాల్లో దొరకడం చాలా కష్టమైంది. వెంటనే అది పైకి రాగానే ప్రభు ఏదో చేస్తున్నాడు అనిపించింది. ఉదయానికి 88. అలాగా ప్రభు కావలసినటువంటి నాలో ఆ ఆశను పెంచగానే ప్రభు ఆ దినాన్న ఆ రోజు ఏ రోజైతే ఆ రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నానో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, చచ్చిపోతే నాన్న తర్వాత సేవ చేయొచ్చు అనేది వేరు. ఆయన చనిపోతే సేవకుడి తర్వాత కొడుకు సేవ చేస్తాడు. కానీ ప్రభు అట్లా కాదు. నన్ను పిలిచిన కోణం, మీ నాన్న సేవకుడే, ఆయన బతికే ఉంటాడు, ఆయన సేవ చేస్తాడు, కానీ నువ్వు కూడా సేవ చేయి సరే అని చెప్పి ప్రభు పిలిస్తే నేను వచ్చేసాను సేవకి. వచ్చాను కానీ ఎవరికి చెప్పలా. నేను నా ఫ్రెండ్స్కి చెప్పలేదు, మా డాడీకి చెప్పలేదు, మా అమ్మకి చెప్పలేదు, మా నాన్నకి చెప్పలేదు. చెప్పకుండా నేను సేవలో నాకు దేవుని సేవ పిలుపుందని ఎవరికి దేవుడికి నాకే ఎలాగో ఒక 2, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిపోయిన తర్వాత ఈలోపు నాకు ఒక చిన్న బిజినెస్ ఆఫర్ వచ్చింది. వ్యాపారం ప్రభుని అడిగాను, ప్రభువా వ్యాపారం ఆఫర్ వచ్చింది ప్రభు చేయమన్నాడు. నేను ఇప్పుడు ఆ రిఫరెన్స్లు నేను మీకు చూపించలేను, సమయం లేదు. అయితే ఆదికాండంలో దేవుడు ఆ దినాన మాట్లాడాడు వ్యాపారం గురించి. మాట్లాడితే ప్రభు చేయమన్నాడని చెప్పి వెంటనే నేను ప్రభు దగ్గర ఆ వ్యక్తులతో మాట్లాడి వ్యాపారం స్టార్ట్ చేశాను. ఎందుకు వ్యాపారం స్టార్ట్ చేశానంటే, వ్యాపారం నుంచి వచ్చే లాభంతో ప్రభు పని చేయొచ్చు. సువార్త ఉచితమే, సువార్త తీసుకెళ్ళడానికి డబ్బులు కావాలి. సేవ ఉచితమే, సేవ జరిగించడానికి డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకుండా అవుతుందండి? కరెంటు బిల్లు కట్టాలి కదా, ఇన్ని లైట్లు వేసుకున్నామంటే కట్టాలి కదా. ఇది కాబట్టి ప్రభు డబ్బు వస్తే మా నాన్నకి సపోర్ట్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, నేను కూడా ఏదైనా సేవ చేయొచ్చు. ఇది నా ఉద్దేశం లోపల. ప్రభువుకి తెలిసి ఈ ఉద్దేశం. వీడు వ్యాపారం ఎందుకు అందరూ అనుకున్నారు. ఈ వ్యాపారంలో డబ్బులు రోజుకి 5,000 వచ్చేవి నాకు. ఆ వ్యాపారంలో చాలా చాకచక్యంగా చేసేవాడిని వ్యాపారం. ఇంతగా ఉన్న సమయాల్లో దేవుడు ఆ రోజు మరలా మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6:24 చదువునానా? ఎవరును 2 యజమానులకు
దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, తృణీకరించును. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుడు అన్నారే, నువ్వు డబ్బు పిచ్చోడివి, నువ్వు డబ్బుకి దేవుడికి, దేవుని సేవ డబ్బు రెండు సెట్ అవ్వో. నీకు డబ్బుగా వ్యాపారం కావాలా, వెళ్ళిపోటు. నేను కావాలా, ఇటు వచ్చే. వెంటనే తక్షణమే ఒక 2 రోజుల్లో మొత్తం అంతా నాకు రావాల్సినటువంటి బాకీలు కూడా కొన్ని వదిలేసుకుని ప్రభు పిలిచాడు. వెంటనే విధేయత చూపించాలి అనే ఆశతో, ఉద్దేశంతో ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ప్రభు నాకు చాలా వివిధ రకాలైనటువంటి దర్శనాలు ఇచ్చాడు. దర్శనం అంటే నా రాత్రి పడుకుంటే కల్లోకి వచ్చేసి ప్రభు ఇది చేయి అది చేయి, ఆ దర్శనంగా నేను వాక్యం చదువుతున్నప్పుడే ప్రభు నా మనసులో పెట్టినటువంటి మాటలు, ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు, ఏం చెయ్యాలి ప్రభు కోసం, ఆయన రాజ్యం కొరకు ఏం చెయ్యాలి అనేది ప్రభు నా మనసులో పెట్టాడు. ఏంటనంటే ఇప్పుడు నేను సంపూర్ణ కాల సేవలో ఉన్నాను. ఇది నా ఫ్రెండ్స్కి నచ్చదు. ఎందుకంటే నేను చూపిస్తే రాసి పాస్ అయ్యి ఈరోజు ఒక్కొక్కడు 50,000 తీసుకుని నిన్న ఒకడు ఫోన్ చేసి నా పెళ్ళి గుడ్ ఫ్రైడే రోజున వస్తావా అని అడిగాడు. ఆడు అంటున్నాడు నిన్న, అరే ఆడి ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, ఆడి ఇంటర్వ్యూ జరుగుతుంటే నేను వెళ్ళి ఆడి ఇంటర్వ్యూ అంతా నేను మాట్లాడేసి పేరు మాత్రం ఆడిది, సార్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను ఆడి ఇంటర్వ్యూ చేసేసి ఫేస్ చేసి వచ్చేసాను. ఇది నా పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభు నన్ను అన్నీ వదిలేసేమన్నాడు. ఒకరోజు పేతురు ద్వారా కూడా మాట్లాడాడు. సమస్తం వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నాడు. ఇలాగ దేవుడు అనేక కోణాల్లోంచి ప్రతి దినము మాట్లాడుతుంటే నేను ఇంకా వద్దు ప్రభువా, నువ్వు ఇన్నిసార్లు పిలుస్తున్నావు అంటే నేను బయట ఏది చేసినా సక్సెస్ అవ్వదు, నాకు అర్థమైపోయింది అని చెప్పి నేను శిరస్సు వంచి ప్రభు దగ్గరికి వచ్చేసిన తర్వాత దేవుడు నాకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. మంచిగా కీబోర్డ్ ప్లే చేస్తాను. తర్వాత ఈ మధ్యకాలంలో కొత్తగా నా లోపల నుంచి బయటకు వచ్చిన తలాంతు, నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తాను, ట్రాన్స్లేటర్గా వాడబడుతున్నాను. తర్వాత దేవుని సండే స్కూల్ పిల్లలకి VBSలు కండక్ట్ చేస్తాను. ఇలాగ దేవుడు అనేకమైనటువంటి తలాంతులు నాలో పెట్టాడు, ఆత్మ సంబంధమైనటువంటివి. ఇవి ఇలా ఉండగా దేవుడు ఒకరోజు ఒక పరిస్థితి వల్ల దేవుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఒక చిన్న పరిస్థితిని పెట్టి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. వాక్యం చదువుతున్నాను, అది నాన్న నీవు వెళ్ళుము అన్నాడు. వెంటనే బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చి అట్లా నుంచున్నాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏంటి ప్రభువా, అన్నీ సమకూర్చాడు. సరే అని చెప్పి నేను ఆ దినాన్న తమిళనాడు వెళ్ళిపోయాను. ఒక మిషనరీస్ ప్రభు చెప్తున్నాడు, వెళ్ళి పని చేయి, సువార్త చేయి. సరే అని చెప్పి ఒక మిషనరీ, ఒక అక్క తెలిస్తే అక్కతో మాట్లాడితే అక్క కూడా దేవుడు ఎలాగోలాగా అన్నీ సమకూర్చాడు. నేను తమిళనాడు వెళ్ళిపోయిన తర్వాత చెన్నైలో ఉన్నాను. ఒక 6 months నా జీవితాన్ని సెట్ చేసుకున్నాను. నేను ఒక 6 నెలలు నేను ఎలాగా ప్రభుకి దగ్గర అవ్వగలను అని చెప్పి. ఎందుకు ఇంట్లోంచి వెళ్ళానంటే, ఇంట్లో ఉంటే నాకు కొన్ని పనులు ఎక్కువ అవుతున్నాయి. వాక్యం చదవడానికి కొన్నిసార్లు టైం ఉండట్లేదు, కొన్నిసార్లు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో కొన్నిసార్లు టైం ఉండట్లేదు. తర్వాత కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు, మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అటు ఇటు అందరికీ డేవిడ్సన్కి చెప్తే ఏదో పని అయిపోద్ది, ఇది ఉంది కాబట్టి అందరి పనులు నాకే చెప్తారు. కాబట్టి ఈ పనులన్నింటి మీద దేవుని కొంచెం దూరం పెడుతున్నట్టుకు దేవుడు నన్ను ఆ స్థలానికి తీసుకెళ్ళాడు. ఆ స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏ పాపాలైతే నేను ఒప్పుకున్నానో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత లోపల జరుగుతున్నటువంటి పాపాల మీద డీల్ చేశాడు. కోపం, అసూయ, మత్సరం, కామం, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ, వీటన్నిటి లోపల అది చేసిన తర్వాత ఆ దినాన్ని కూడా మరలా పశ్చాత్తాపడ్డాను. నేను ఒక అక్క చెప్పింది, ఫీబే అక్క పేరు, అక్క అంది, ఒక పేపర్ తీసుకో డేవిడ్సన్, అసలు నీకేమేం పాపాలు ఉన్నాయి అవన్నీ రాయి అంది. మొత్తం పేపర్ తీసుకుని మొత్తం రాసేస్తే ఆ పేపర్ యువతలు నిండిపోయింది, అవతలు కూడా రాసేసాను. మొత్తం అన్నీ రాసేసిన తర్వాత అక్క దగ్గరికి తీసుకెళ్ళా. నేను అనుకున్నా అక్క చదువుతుందేమో అని చెప్పి కొంచెం బాధపడ్డా. అనుకున్నా అక్క ఏం చదవాల, దాన్ని ఇలా నలిపేసింది నా ముందు. నలిపేసిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పి బయటికి తీసుకెళ్ళి చిన్న అట్టపెట్టి, ఇంత అట్టపెట్టిలో తీసుకెళ్ళి అట్టపెట్టిలో నేను ఏదైతే రాసానో ఆ కాగితం వేసేసి అగ్గిపుల్ల వేసి కాల్చేసింది.
నేను ఇది నిన్ను చేయమని చెప్పట్లా. ఇది ఎందుకు చేశానంటే, ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ పాపాలన్నీ కాల్చబడ్డాయి. నేను ఒకవేళ సమాధి చేశాననుకో, నువ్వు మళ్ళీ వెళ్ళి తవ్వుకుంటావు. నేను ఒకవేళ ఏదైనా చేశాను నువ్వు మళ్ళీ తవ్వుతావు. కాబట్టి దేవుడు అలాగా ప్రతి విషయంలో నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చాలా పాఠాలు నేర్పించాడు. వెళ్ళిన మొదటి రోజు ఆర్గనైజేషన్లో చీపురు ఇచ్చారు నాకు. చీపురు ఇచ్చి గర్ల్స్ బాత్రూమ్కి తీసుకెళ్ళి కడగమన్నారు. గర్ల్స్ వాష్రూమ్, అమ్మాయిలు వెళ్ళే బాత్రూమ్కి కడగమన్నారు. నేను ఇప్పటివరకు ఇంట్లో పనిచేయలే. మా తాతగారు కనీసం నాకు చెప్పులు కూడా, నాకు షూ లేసి కూడా మా నాన్న మా అమ్మ కట్టాలి. అది మన స్టేటస్ చిన్నప్పుడు. ఇప్పుడు బాత్రూమ్ కడగమన్నారు. ఇలాగా దేవుడు అనేకమైనటువంటి పాఠాలు నా జీవితంలో నేర్పడం వల్ల నేను ఆత్మ సంబంధంగా కట్టబడుతూ వచ్చాను. ఆ 6 నెలలు అక్కడ మిషనరీ వర్క్ చేసి తర్వాత అక్కడ నుంచి కేరళ వెళ్ళాను. కేరళలో 3860 మందికి సువార్త చేశాను. సువార్త పత్రికలు ఇచ్చాను. నాకు భాష రాకపోయినప్పటికీ అక్కడ నుంచి మరలా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఇంత లావులేను, చాలా సన్నం అయిపోయాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది, ఈడేనా నా కొడుకు అన్నట్టు. సరే, ప్రభువు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒక కొత్త ఆలోచన పెట్టాడు. అక్కడ నేను నేర్చుకున్నది, బీదలకు అన్నం పెట్టాలా, బీదలకు సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి ₹1 ఇవ్వాలి, ఇది చెయ్యాలని మనసు నాలో పెట్టగా ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. పాస్ మినిస్ట్రీస్, PASS, ప్రేయర్ యాక్షన్ సోషల్ సర్వీస్. ప్రార్థన చేస్తాను, దాన్ని ప్రార్థన చేసిన దాన్ని క్రియారూపకంగా దాన్ని దాలుస్తాను. సోషల్ సర్వీస్ అంటే సమాజంలోనికి వెళ్తాను, వీధుల్లోనికి వెళ్తాను, ఇళ్ళ దగ్గరికి వెళ్తాను, నడి రోడ్డులోనికి వెళ్తాను, పెరాలసిస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను, తర్వాత ఎవరైతే ఆకలిగా ఉన్నారో బీదలు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇలాగ ప్రభు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కోసం నాకు ఒక టీం ఉన్నారు. మా చర్చిలో పిల్లలే, వాళ్ళు వండుతారు. నేను చెప్పిందల్లా చేస్తారు. వాళ్ళు వండి అది తీసుకొచ్చి అన్నా ఇదిగో అని చెప్పి పెడితే అందరికీ ప్యాక్ చేసుకుని అది తీసుకెళ్ళి ప్రజలకు ఇచ్చి, ప్రజలకు ఒకే మాట చెప్తాను, యేసు ప్రభువుని నమ్ముకో, ఇది మేము తీసుకురాలేదు, యేసయ్య మీకోసం పంపించాడు. ఇది ప్రస్తుతానికి నేను చేస్తున్నటువంటి పరిచర్య. ఈ గుడ్ ఫ్రైడే రోజు నేను ఇక్కడికి రాకముందు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ఆలోచన, యేసుక్రీస్తు ప్రభు ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించాడు, మనం కూడా రక్తదానం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా వాళ్ళు అందరితో మాట్లాడినా మేమేస్తామని ముందుకు వచ్చారు. కానీ కొన్ని కారణాలను బట్టి, నాకు పరిచర్య ఉండడం బట్టి, 2 పిల్లలకి యాక్సిడెంట్ అయ్యింది, ఆ 2 పిల్లలకి ఆపరేషన్లు అవ్వడం బట్టి, ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి అది చేయలేకపోయాం. కానీ ముందుకి 10 మంది వచ్చి, అన్న నేను రక్తం ఇస్తానన్నా, యేసు ప్రభు నా కోసం రక్తం చెందించాడు, నేను కూడా రక్తం ఇస్తా, ఎవరికొకరి ప్రాణానికి కారణం అవుతా అని చెప్పి ఈ సహాయం చేసే పరిచర్యలో, తర్వాత బైబిల్ స్టడీస్ పరిచర్యలో, బయట ప్రాంతాల్లో దేవుడు నన్ను మంచిగా వాడుకుంటున్నాడు. ఎందుకు వాడుకుంటున్నాడని గ్రహించిన తర్వాత నాకు అర్థమైంది. ఎప్పుడైతే ప్రభువుకి ఆయన చెప్పగానే లోబడ్డానో, ప్రభు నా జీవితాన్ని కట్టాడు. నా ముందు జీవితం రోత జీవితం, నేను మీ అందరి ముందు చెప్పలేనవి. యవనస్తులు అందరూ కూర్చున్నారనుకోండి, వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తా. ఈ ఇంత రోతమైనటువంటి జీవితంలోంచి ప్రభు నన్ను పట్టి తీసుకొచ్చి సంఘంలో పెట్టి ఆయన పని చేసుకోవడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అవి సృజించక మునిపే నా మీద ప్రణాళిక వేశాడు. ఇంత గొప్ప దేవుడిని బట్టి మనము దేవుణ్ణి గణపరచాలా. నా జీవితాన్ని బట్టి ప్రభువుకి నేనేమి ఇవ్వలేను, నాకు నేనేమి ఇవ్వగలను. చాలామంది అంటున్నారు, అరే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మరి వీటికి ప్రభువు నాకు ఆ సమయానికి తీసుకొచ్చి ఇస్తాడు. ప్రభువు నాకు ఆ సమయానికి తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. నేను రక్తదానం అనగానే 10 మంది వచ్చారు. నేను భోజనం పెడతాను బీదలకి దినాన్న, రోజు ఒకే ఊరు కాదు, చాలా వేరే ఊరు. ఈరోజు భోజనం పెట్టాలి 20 మందికి, ఈరోజు బీదలకి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి పెట్టాలి. ఇలాగా ఎప్పుడైతే నేను నా మనసులో ఉద్దేశం పడుతుందో, పడినంటే ప్రభు ఎలాగోలా తీసుకొస్తాడు. ఆయన ఎట్లా తీసుకొస్తాడో నాకు తెలియదు. ఆయన తీసుకొస్తాడు, ఆయన వండే వాళ్ళని తయారు చేస్తాడు, ఆయన ప్యాకింగ్ చేసే వాళ్ళని తీసుకొస్తాడు, అవన్నీ కవర్లో పెట్టే వాళ్ళని తీసుకొస్తాడు, డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళే అంతవరకు సహాయం చేస్తాడు, వాళ్ళకి కావాల్సినటువంటి బండిల్లో పెట్రోలు ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన చేస్తాడని నాకు అర్థమయ్యాక నేను నుంచుంటున్నాను, ఆయన చేసుకెళ్తున్నాడు. ఇది నా జీవిత సాక్ష్యం. ప్రభు నా జీవితాన్ని బట్టి ఆయన మహిమపరచబడాలనేదే నా ఆశ. ప్రభువులో అంతకంతకు అభివృద్ధిలోనికి వచ్చి ప్రభువుని ఉన్నతమైన స్థానంలో ఆయన హెచ్చించాలనేది నా ఆశ. ఇది నా సాక్ష్యం. చాలా కొద్దిగా క్లుప్తంగా అన్నీ కట్ చేసుకుంటూ చెప్పాను.
కానీ దీన్ని బట్టి ప్రభు మీతో ఏదైనా మాట్లాడితే, ప్రభు మిమ్మల్ని ఏదైనా ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మల్ని ఎటువంటి పరిచర్య మీరు చేయాలని మిమ్మల్ని ఏమైనా గుచ్చుతుంటే వెనకం చేయొద్దు. ప్రభు పని చేయండి, సంఘానికి మంచిది. నిజమైన భక్తి ఏమంటున్నాడు తెలుసా? బీదలను విధవరాళ్ళను కనికరించుటే నిజమైన భక్తి అంటున్నాడు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఎన్ని చెప్పినా చెయ్యకపోతే వ్యర్థం. అయ్యో పాపం అండి, చూడండి ఎవ్వరు లేడు రోడ్డు మీద ఆ పిచ్చోడు, ఆయన దగ్గరికి వెళ్ళవా నువ్వు? ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టలేవా? నువ్వు బిర్యానీ వండుకుంటావు, అన్నీ వండుకుంటావు, అన్నీ చేస్తావు. కాబట్టి మనం అట్లాంటి పనుల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలని నా ఆశ, ప్రభు ఆశ కూడా అదే. కాబట్టి మనము నా జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అన్నగారు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభా, మరి సహోదరుడు ప్రభా, మరి జాన్ డేవిడ్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రభా తను నాయన మరి దైవ సేవకుని కుమారుడు అయినప్పటికీ, ప్రభా తను ఎంతో లోకంలో పాపంలో అంధకారంలో జీవిస్తూ వచ్చినప్పటికీ దేవా తనను ఎంతో మీరు ప్రేమించి క్షమించి దేవా తనను నాయన తనకున్నటువంటి ఆ బలహీనతలన్నింటి నుంచి విడిపించి దేవా తనను మీరు ఎంతగానో రక్షించుకున్నందుకే స్తుతిస్తూ ఉన్నాం. దేవా తనకు పాప జీవితం నుంచి తనను విడిపించి అంధకారంలో నుండి, పాపం నుండి, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్ల ఆచారాల నుండి దేవా తన ఇటు వరకు తన యొక్క ఎలాంటి భయంకరమైనటువంటి ఆ చీకట్లో జీవిస్తూ వచ్చినాడో మా ముందు దేవా మీరు తెలియజేస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. అలాగే తిరిగి తండ్రి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మాకు తెలియజేస్తూ వచ్చినాడు ప్రభా. మరి తను చేస్తున్నటువంటి పరిచర్యను కూడా మిషనరీగా తమిళనాడు ఆ ప్రాంతాల్లో దేవా సువార్త పరిచర్య చేస్తుండే కూడా తోడైండండి. తన ఎడల మీ గొప్ప కార్యాన్ని ఆశ్చర్యకార్యం చేయండి. వాళ్ళ నాన్నగారు కూడా వారు దేవ భీముడోల్లో వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి. అలాగే వాళ్ళ పెదనాన్నగారు కూడా ప్రభా మరి ఆ యొక్క వైజాగ్లో ప్రభా మరి తండ్రి తను కూడా దేవా మరి చేస్తున్నటువంటి రతన్ రాజు గారు తను కూడా గొప్ప పరిచర్య చేస్తుండగా వారి పరిచర్యను కూడా దీవించండి. అలాగే ప్రభా మరి జాన్ డేవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకుని తమ్ముడిని బలపరచండి. దేవా తన పరిచర్య జీవితంలో కూడా తోడైండండి తండ్రి. ఎవరి కాలంలో ప్రభా మీరు రక్షించుకున్నాం అయా, మీ ఏర్పాటు అయింది తండ్రి. అయా మరి ఆ యొక్క లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి తనను మీరు ఎంతగానో వెతికి రక్షించుకొని దేవా తన యొక్క హృదయ వైఖరి మార్చి తన దేవ పాప స్థితిని అంతటిని కూడా మార్చి తన తప్పులని తనకు తెలియచేసి ప్రభా తనను నిడుక ఎడబాయకుండా దేవా తనను కాపాడుతూ రక్షణలోకి తీసుకుని వచ్చి ఆ మార్మల్స్ అనుభవంలోకి తీసుకుని వచ్చి ఆత్మీయంగా తనను దేవా మా ముందు నిలబెడుతూ వచ్చినావు తండ్రి. అద్భుత రీతిగా దేవా తండ్రి తనకిచ్చినటువంటి తలాంతులు బట్టి వరాలను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. తిరిగి తండ్రి తన యొక్క మరి భక్తి జీవితంలో కూడా ఇంకానూ తోడుండండి. మరి దినాలు గడిచిన కొలది ఇంకా ఆత్మీయంగా రోజు తండ్రి ఆత్మీయ అనుభవంలోనికి తనను తీసుకురామని ప్రార్థిస్తున్నాం. దేవా తన పరిచర్య ద్వారా అనేక మంది ఎంతో మేలు పొందినట్లుగా కృప చూపుతురామని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వరకు ఎన్న సాక్ష్యాన్ని కూడా తండ్రి అయా మీరు ఆ సాక్ష్యాన్ని కూడా అనేక మంది ఇంటూ వచ్చినాం. ఇంకా దేవా మరి అనేక మంది విన్నవారు అనేక మంది మేలు పొందుటకు సహాయపడుతురామని ప్రార్థిస్తున్నాను. దేవా సాక్షి జీవితాన్ని మా హృదయాల్లో కూడా నీరు కట్టి ఫలించేయండి ప్రభా. మేము కూడా మిగిలిన సమయమును దేవా మీ కొరకై జీవించే బిడ్డలంగా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మరలా తిరిగి తండ్రి మరి ఈ సమయంలో మరలా మీ వాక్యం ద్వారా కొద్దిసేపు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.